వా వాతియార్ అన్నగారు వస్తారు. స్టారింగ్ ఇన్ కార్తీ, కృతి శెట్టి, సత్యరాజ్, డైరెక్టెడ్ బై నలన్ కుమారస్వామి. మూవీ వాజ్ యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి. కార్తీ గారి సినిమాలో మినిమం గ్యారంటీ ఉంటాయి. అంటే కామెడీతో పాటు చాలా ఎనర్జీ, యాక్షన్స్ అలాగనే ఉంటాయి. మన టాలీవుడ్లో రవితేజ లాగా. ఇక మూవీ విషయానికి వస్తే తమిళంలో స్టార్ హీరో ఎంజీఆర్ అంటే అన్నగారు. ఆయన శరీరంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని మూవీని 2 గంటలు తీశారు. వాస్తవానికి ఈ స్టోరీని మామూలుగా తీయవచ్చు, కానీ అన్నగారిని మళ్ళొకసారి గుర్తు చేసుకున్నాం ఈ సినిమా వల్ల. మన టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్ ఎలాగో తమిళంలో ఎంజీఆర్ కూడా అలాగే అంత గొప్ప నటుడు. సినిమాని రాజకీయంకి జోడించి రాజకీయ దొంగల్ని ఎలా పట్టించారు అని ఒక చిన్న కాన్సెప్ట్ని సినిమాకి జోడించారు. కథ విషయానికి వస్తే మన హీరో వాళ్ళ తాతగారికి సినిమాలంటే ప్రాణం, మనలాగే సేమ్. తను అన్నగారు ఒక సినిమా చూస్తుండగా అన్నగారు నిజంగానే మరణిస్తారు. ఆ విషయాన్ని మనకు సినిమాలో క్లియర్గా చూపిస్తారు. తాను మరణించే టైంలోనే కార్తీ ఇక్కడ జన్మిస్తాడు. కార్తీ వాళ్ళ తాతగారు అన్నగారే తన అంశతో జన్మించాడు అని తనకి అన్నగారి పేరే పెడతారు, రామారావు అని. తనని గొప్పగా చూడాలనుకుంటాడు, గొప్ప అధికారిగా చూడాలనుకుంటాడు. కానీ మనోడు కరప్షన్నే వృత్తిగా ఎంచుకొని దోచుకుంటూ ఉంటాడు. అప్పుడు నిజం తెలిసాక వాళ్ళ తాత మరణిస్తాడు. అప్పుడు అన్నగారు హీరో కార్తీ శరీరంలోకి ప్రవేశించి పసుపు ముఖం అనే గ్యాంగ్ ఉంటుంది. ఆ పసుపు ముఖానికి హెల్ప్ చేసి కరప్షన్ చేసిన భక్తవత్సలం అలియాస్ సత్యరాజ్ని పట్టిస్తాడు. ఇదంతా ఎలా జరిగిందనేది తెరపైనే చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కనుక మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.